నమస్కారం. అయోధ్య రామజన్మభూమి రామ మందిరంపై ప్రత్యేక కార్యక్రమం సయోధ్య అయోధ్యకు స్వాగతం. ఎన్నో పోరాటాల అనంతరం కుదిరిన సయోధ్యతో అయోధ్యలో కొలువవుతున్న రాములోరి పట్టాభిషేకాన్ని చూడాలని దేశంలోని రామదండు ఉవ్విళ్లూరుతోంది. దేశమంతా ఒక్కటై రామజన్మభూమిలో కట్టుకుంటున్న ఈ రామాలయం గురించిన ఎన్నో వివరాలని మీకందించేందుకు సిద్ధంగా ఉంది దూరదర్శన్ యాదగిరి. ఆలస్యం చేయకుండా వెళదాం పదండి అయోధ్యాపురికి. శ్రీరాముని పాదధూళితో పవిత్రమైన పుణ్యభూమిలో శ్రీరాముని ఆలయం. ఇది రాముని కోవెల కోసం 500 ఏళ్ల తపస్సు ఫలించిన తరుణం. రాబోయే తరాలకి చెరగని చరితగా మిగలనున్న సువర్ణ సమయం. స్వాతంత్ర్య సమరం తరువాత రాముని కోసం ఒక్కటై కదిలిన భారతావని. రామజన్మభూమిలో సీతారాముల పట్టాభిషేకం. అయోధ్య కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సయోధ్య. శ్రీరాముని పాదధూళితో పవిత్రమైన పుణ్యభూమి అయోధ్య. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలో ఉన్న అయోధ్య సాకేతరాముని జన్మభూమి. రామాయణ కాలం కన్నా ముందే ఈ ప్రాంతం సాకేతపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. స్కాంద పురాణం అయోధ్యను 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొంటోంది. అథర్వణ వేదం అయోధ్య సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరం అని చెబుతోంది. భగవంతుని చేత నిర్మితమైన నగరంలో, భగవంతుడు మానవుడై జన్మించిన ప్రదేశంలో మానవులు భగవంతుని కోసం నిర్మిస్తున్న భవ్య నిర్మాణం రామమందిరం. గతకాలపు భవ్య నిర్మాణాల ఆధ్యాత్మిక చరితను చూసి ఆశ్చర్యపోవడం కాదు, రాబోయే కాలానికి చెరగని చరితగా మారే సువర్ణ చరితకి సాక్ష్యంగా నిలవడం ఈ సమయంలో మనం చేసుకున్న అదృష్టం. రాముడు నడయాడిన నేల. ఏ పాదాన్ని తాకి రాయి కూడా ప్రాణం పోసుకుందో అటువంటి రామపాదాన్ని ముత్తాడిన నేల. ఏ 2 అక్షరాల పదాన్ని పలికితే పామరుడు కూడా పరమపదాన్ని పొందగలడు అటువంటి రాముడు పుట్టిన నేల. కోసల దేశాధిపతిగా, సూర్యవంశజుడై, అయోధ్య రాజధానిగా రాముడు రాజై కొలువుతీరిన నేల. ఆ భూమి కోసం, ఆ భూమిలో రాముని చరితని మందిరంగా నిలిపి పూజించుకోవడం కోసం ఎన్ని పోరాటాలు, ఎన్ని రాజకీయ పరిణామాలు, ఎన్ని ఎదురీతలు. అవన్నీ జరిగిపోయిన కథలు. సుప్రీంకోర్టు కుదిర్చిన సయోధ్య రామబంటుల రామకార్యానికి ఉపక్రమించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం ఈ దేశ ప్రజల చిరకాల ఆకాంక్షల్ని సుసాధ్యం చేశాయి. 2020లో ఆగస్టు 5వ తేదీన భారీ వెండి ఇటుకతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ ఆలయానికి పునాది వేశారు. అప్పట్నుండి చకోత పక్షులై సాకేతరాముని దివ్య దర్శనానికి ఎదురుచూస్తున్నారు దేశవాసులు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్య అనగానే రామచంద్రమూర్తి మనకు గుర్తొస్తారు. అయోధ్య వేదాల్లో కూడా ప్రస్తావించబడినటువంటి దివ్యనామం, మోక్షధామం. మోక్షపట్టణాల్లో ఆదిగా చెప్పబడింది అయోధ్యయే. పైగా భూమియందు మొదటి నాగరిక నగరం, రాజధాని నగరం అయోధ్య అని సనాతన ధర్మ గ్రంథాలు చెప్తున్న అంశం. అలాంటి అయోధ్య వేదమునందు వైకుంఠానికి పర్యాయపదంగా వాడబడింది. అంటే వైకుంఠం యొక్క విభూతియే భూమియందున్న అయోధ్యలో ఉన్నది. అయోధ్య అంటే యోద్ధుం అశక్య అయోధ్య అని అర్థం. అంటే ఏ ఒక్కరూ ఎదుర్కొనలేనిది అని అర్థం.
అంటే శత్రువులు దాడి చేయలేనిది, క్షేమంకరమైనది ఇత్యాది అర్థాలుతున్నది. కర్మలతోనూ అదేవిధంగా మామూలు పుణ్యాలతోనూ పొందలేనిది వైకుంఠధామం. కేవలం త్యాగం చేత మాత్రమే పొందగలం. నకర్మణా నప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసుహు అని ఉపనిషత్తు చెప్పినట్లుగా సాధారణమైన కర్మలతోనూ ఇతర ధర్మాలతోనూ పొందలేనిది త్యాగపూర్వకమైనటువంటి పరాభక్తితోనూ జ్ఞానం చేత మాత్రమే పొందబడేటువంటి పరంధామం ఏదుందో ఆ వైకుంఠానికి అయోధ్య అని పేరు. ఆ వైకుంఠ విభూతి భూమి యందు అయోధ్య యందు ఉన్నది. అక్కడ ప్రవహించే సరయూ నది కూడా మానస సరస్సును ఉద్భవించింది కనుక దాని సరయూ అని పేరు. అత్యంత పవిత్రమైన నదిగా పురాణములు దీన్ని వర్ణించాయి. రామాయణ గ్రంథంలో మాత్రమే కాకుండా పురాణాల్లో కూడా అయోధ్య గురించి, సరయూ నది గురించి చెప్తూ అనేక విశేషాల్ని, మహిమల్ని పేర్కొన్నారు. అయితే పురాణాల్లో పేర్కొన్న తీర్థాలు, మహిమా ఘట్టాలు ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా నేటికే అక్కడ కనిపిస్తున్నాయి. అది అంటే పురాణాలు ఎలాంటి సత్యాలను ఆవిష్కరించారో ఆ సత్యము అయోధ్యలో అణువణువున సాక్షాత్కరిస్తుంది. అలాంటి తీర్థక్షేత్ర భూమి అయినటువంటి అయోధ్యలో ఎన్నో రామాలయాలు ఉన్నాయి, వేల కొలది రామాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా అయోధ్య ఎప్పుడూ రామమయమే. అయోధ్యకి ఎవరైనా క్షేత్రయాత్రకు వెళ్ళినా వినబడేది రామనామమే. అడుగడుగున రామస్మరణ, రామస్ఫురణ గోచరిస్తూ ఉంటుంది. వేల ఆలయాల్లో అఖండ రామభజనలు జరుగుతాయి, రామాయణ పారాయణలు జరుగుతాయి, రామ సంబంధమైన కృతువులు జరుగుతూ ఉంటాయి. రామయోగులు ఎందరో సంచరిస్తుంటారు. ఇప్పుడు ప్రత్యేకించి పునర్నిర్మిస్తున్నటువంటి ఏ భవ్య మందిరం ఉందో, రామలల్లా మందిరం అని ప్రసిద్ధి చెందిన బాలరామ మందిరం ఉన్నదో అది అత్యంత ప్రాచీనమైనది. విక్రమాదిత్యుడు దాన్ని నిర్మాణం చేసినది. అది తర్వాత ధర్మద్రోహుల చేతుల్లో ధ్వంసమైన తర్వాత అనేక రకాల ఉద్యమాలు జరిపి దాన్ని తిరిగి తీసుకురావడానికి ఎందరో ధార్మికులు, భక్తులు, సనాతన ధర్మవాదులు, దేశంపై ప్రేమ ఉన్నవాళ్ళు ఉద్యమించారు, పోరాడారు. వాటన్నిటి ఫలితంగా ఇప్పుడు భవ్యమైన రామలల్లా మందిరం ప్రతిష్ఠ జరుగుతున్నది. అయోధ్య రామమయమైనప్పుడు అందులో రాముడు ఇక్కడ జన్మించాడు అని చెప్తున్నటువంటి చోట ఒక ప్రాచీనమైన ఆలయం ఉన్నది అని సాక్ష్యాధారాలతో రుజువయ్యాక నిర్మాణమవుతున్నది. ఇది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నిర్మితమవుతున్నటువంటి రామమందిరం. రాముడంటేనే ధర్మమూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పబడుతున్నది. అలాంటి ధర్మమూర్తి ఆలయం ధర్మ మార్గంలోనే నిర్మాణమవుతుంది. అధర్మ మార్గంలో కూల్చబడిన దాన్ని తిరిగి ధర్మ మార్గంలో మనం పునరుద్ధరణ చేసుకుంటున్నాం. ఈ సమయంలో అయోధ్య రామ అని నమస్కరించడమే పుణ్య విశేషం. ఇది ఒక పవిత్రమైన ఘట్టం. ఇది ఆధ్యాత్మికంగా, దైవపరంగా, ధార్మికంగా చూడడం మాత్రమే కాకుండా చారిత్రకంగా చూసిన దేశ ప్రతిష్టని ప్రతిష్ఠితం చేసినటువంటి గొప్ప ధర్మం. అంటే ఒక విధంగా పునఃప్రతిష్ఠ జరుగుతోంది. భారతీయ ఔన్నత్యం ప్రపంచానికి చాటుతున్నది. అయోధ్య ఎప్పుడూ ఒక మహానగరమే. అత్యంత ప్రాచీన కాలంలో వైవస్వతమును మొట్టమొదట ఈ నగరాన్ని నిర్మాణం చేశారు. అప్పటి నుంచి వరుసగా ఇక్ష్వాకువు, కకుస్థుడు, రఘువు, దిలీప చక్రవర్తి ఇత్యాదులు ఎందరెందరో పాలన చేశారు. వీళ్ళందరూ ప్రాతస్మరణీయులైన రాజర్షులు. విశ్వనాథ వారు చెప్తారు, ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు అని. నా విష్ణు పృథ్వీపతి అని చెప్పినట్లుగా విశ్వంస ఉన్నటువంటి వారే పాలకులు అవుతారు అని చెప్తారు. అలాంటి రాజర్షులు, దివ్య తేజస్సు కలిగినటువంటి వారు, ధార్మికులు ఎందరో పాలన చేశారు. ఆ రాజర్షుల చరిత్ర అనేక పురాణాల్లో చెప్పబడుతున్నది. వాటన్నిటిని స్వీకరించి రఘువంశం అనే పేరుతో కాళిదాస మహాకవి ఒక కావ్యాన్ని కూడా రచించారు. దీన్ని బట్టి ఎటువంటి వారు ఈ దేశాన్ని పాలించారు. ఈ దేశానికి అయోధ్య ఒక ప్రధానమైనటువంటి ధర్మ కేంద్రమైంది. పైగా పాలనా వ్యవస్థ, రాజనీతి అయోధ్యని ఆధారం చేసుకుని విస్తరించింది. అదే తర్వాత యుగాల్లో తరతరాలుగా వస్తున్నది. అందుకే రామరాజ్యం అంటే రాముడితో ప్రారంభమైన రాజ్యం కాదు, సృష్టి ఆది నుంచి రాముని ద్వారా కొనసాగినటువంటి ధార్మిక రాజ్యం. అటువంటి ధర్మము, న్యాయము, సమన్యాయము, సర్వజీవుల్ని సమానముగా సముద్ధరించడమే రామరాజ్యం యొక్క ఉద్దేశం. అలాంటి భవ్యమైన అయోధ్య, ఎప్పటికీ రామమయమైన అయోధ్యలో రామమందిరం ఇప్పుడు పునఃప్రతిష్ఠింపబడ్డం ఆ రామతత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నది. అటువంటి అయోధ్య, రామచంద్రమూర్తి ఆ రెండు సర్వజగత్తుని అనుగ్రహించుగాక, రక్షించుగాక. స్వస్తి. सिया राम सिया राम सिया राम 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 सिया राम सिया राम सिया राम सिया राम 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 सिया राम. పరమపావని సరయూ నది తీరం. ఆ రాముని స్పర్శని పొందిన పావన గంగాజలం సరయూ తీర్థం.
ఈ నదిలోనే మునిగి రామలక్ష్మణులు తమ అవతారాలు చాలించారని విశ్వాసం. అటువంటి సరయూ నదీ తీరాన రూపొందుతున్న సాకేత రాముని భవ్య మందిరం తిరిగి ఆనాటి రాముని రాజభవనాన్ని తలపిస్తోంది. భారతీయులకి ఆదర్శ మానవుడంటే రాముడే. సువిశాలమైన స్థలంలో దశరథుని రాజమందిరాన్ని తలపించేలా ఉన్న ఈ రామమందిర నిర్మాణంలో యావత్ ప్రపంచము ఒక్కటై పాలుపంచుకుంటోంది. దేశంలోని ఏ ప్రాంతం, ఏ సంస్థ దేనికి ప్రశస్తమో అక్కడి నుండి ఆయా ఉత్పత్తులు రామమందిరానికి తరలి వస్తున్నాయి. దూర తీరాల్ని అధిగమించి సరిహద్దుల హద్దుల్ని కాలరాసి రామాని చరణం శరణం అంటూ ఉడుతా భక్తితో కదలి వస్తున్న వాటి విలువ అమూల్యం. నాణ్యతలో రాజీలేని, కళాత్మకతలో సాటిలేని, మేటి భక్తితో మేళవించిన భవ్యమైన అటువంటి వస్తువులతో ఇప్పటివరకు ఈ దశకంలో జరగని ఒక అద్భుత నిర్మాణంగా రూపొందుతోంది ఈ రామాలయం. శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి జై. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ హరే రామ రామ రామ. ఇలా ఈనాడు ప్రతి క్షణం, ప్రతి ఇల్లు, ప్రపంచంలో మాట వచ్చిన ప్రతి జీవి పలికేటటువంటి ఒకే ఒక స్వరం జై శ్రీరామ్. ఆ శ్రీరామనామం ప్రతిధ్వనించేటటువంటి కేంద్ర బిందువు అయోధ్య. సయోధ్య అదే మన వారధి అయోధ్య. ఇరువురు వ్యక్తుల మధ్యన సయోధ్య కుదిరితే ఆ ఇరువురు ఒక కుటుంబంగా పరిణమిస్తారు. అయోధ్య. అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకా అని శాస్త్ర ప్రమాణం. అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతి అంటే ఉజ్జయిని, ఇలా ఈ క్షేత్రాలన్నీ కూడా పురి, ద్వారవతి, అవంతికాపురి, ద్వారక, ఈ 7 నగరాలు సప్తమోక్షదారక ప్రధాన నగరాలుగా మన సనాతన ధర్మం వివరించినప్పుడు ఈ 7 నగరాలలో మొదటిది అయోధ్య. యోద్ధుం అశక్య ఇది అయోధ్య. అయోధ్య ఎక్కడ? అయోధ్య ప్రస్తావన ఏమిటి? సయోధ్య అయోధ్యగా మారడంలో ఉండే అంతరార్థం ఏమిటి? ఈ అయోధ్యలో రామచంద్రమూర్తి జన్మించినాడు అని శ్రీరామాయణం వర్ణించిన నేపథ్యంలో రాముడు పుట్టకంటే పూర్వమే అయోధ్య నగరం ఉన్నది. రాముడు పుట్టకంటే పూర్వమే రామనామం ఉన్నది. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు రామనామానికి అయోధ్య అన్న ఆ నగరానికి ఉన్న అనుబంధం మనం అర్థం చేసుకొని అయోధ్య అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇవి మూల స్తంభాలుగా ఆలోచన చేద్దాం. రాముని జననం కంటే పూర్వమే అయోధ్య నగరం ఉన్నది. రాముని జననం కంటే పూర్వమే రామనామం కూడా ఉన్నది. అష్టాచక్ర నవద్వార దేవానాం పురయోధ్య తస్యాగం హిరణ్మయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత యో వైతాం బ్రహ్మణో వేద అని వేద ప్రమాణం. 8 చక్రములతో 9 ద్వారములతో దేవతలు నివసించేటటువంటి క్షేత్రము దేవానాం పురః, దేవతలు నివాసయోగ్యంగా ఎంచుకున్నటువంటి క్షేత్రము అయోధ్య, ఓడింపరానటువంటిది అని మనకు వేదం ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. వేదంలో ఉండే ఈ ప్రమాణాన్ని అయోధ్య అన్న ఆ విషయాన్ని మనం అలా ఆలోచన చేసినట్లయితే ఆ ప్రమాణం దేహానికి సంబంధించినది అంటూ విజ్ఞులు ప్రాజ్ఞులు వివరిస్తారు. కానీ యావత్ ప్రపంచానికి నేడు కేంద్ర బిందువు భారతదేశం. ఆ సమగ్ర భారతానికి కేంద్ర బిందువు నేడు సమష్టిగా ఆలోచన చేసే పక్షంలో ఆ దృష్టి సయోధ్య అయోధ్యగా నేడు అయోధ్య. ఫైజాబాద్ జిల్లా సమీపంలో ఉండే ఈ అయోధ్య నగరం శ్రీరామాయణంలో బాలకాండలో 5, 6వ సర్గలలో మహాద్భుతంగా వర్ణింపబడి ఉన్నది. దశరథుడు ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి సమయంలో ఆ రాజ్యం కోసల రాజ్యం. ఆ కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య.
ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలు ధార్మికులు, నైష్ఠికులు, సనాతన ధర్మం పట్ల అనురక్తి కలవారు. 12 యోజనాల పొడవుతో 3 యోజనాల వెడల్పులో ఆ నగరంలో వ్యాపించి ఉన్నటువంటి ఆ రాజవీధులలో విదేశాలలో ఉండేటటువంటి వ్యాపారులు సైతం ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక దేశాలలోని వ్యక్తులు ఇక్కడ నివసించేటటువంటి వారు. ప్రజలంతా కూడా ఎలా ఉండేవారయ్యా అంటే మాతాపితా స్నుషౌ పుత్రౌ పుత్రీ పత్ని అతిథి స్వయం. ఉజ్జాయింపుగా ఆనాటి ఆ అయోధ్య నగరంలో 9 లక్షలకు పైగా సైన్యం ఉండగా 30 లక్షలకు పైగా జనాభా నివసించడంతో పాటుగా 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ఆ నగరంలో నాట్యశాలలు, యంత్రశాలలు, అనేకములుగా విద్యలు నేర్పించేటటువంటి విద్యాలయాలు, మంత్రులు, సామంతులు, విదేశాల నుంచి వచ్చినటువంటి సామంతరాజులు తమకు తాముగా కప్పములు అర్పించడం కోసం ఆ వీధులలో ప్రయాణిస్తూ ఉండగా రాజశోభతో అయోధ్యానగర వీధులు అలా వికసించేవి అంటూ శ్రీరామాయణం 5వ సర్గ ఇలా వర్ణిస్తూ ఉండగా నేటు అదే కళ మళ్ళీ సాక్షాత్కృతమవుతున్నది. జగదభిరాముని ఆలయం సుమారు 161 అడుగుల ఎత్తుతో మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా రూపొందింది. ఈ మందిరం డిజైన్ను ఆలయాల రూపకర్తలుగా పేరొందిన సోంపుర కుటుంబం రూపొందించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 200 ఆలయాలను రూపొందించారు. 15 తరాలుగా ఆలయాల్ని రూపొందించే విద్యలో ఆరితేరిన కుటుంబం వీరిది. సోమనాథ ఆలయం కూడా వీరి చాతుర్య కళతోనే కొత్త సొబగులు దిద్దుకుంది. ఆలయాల వాస్తుశిల్ప కోవిదుడు చంద్రకాంత్ సోంపుర, ఆయన కుమారులు ఆశీష్, నిఖిల్ ఈ భవ్య ఆధ్యాత్మిక నిర్మాణ రూపకల్పన కోసం పనిచేశారు. ఆలయాన్ని చాళుక్యుల కాలం నాటి పురాతనమైన విశిష్ట భారతీయ సంప్రదాయ నాగర శైలిలో రూపొందించడం విశేషం. మన వేదవాంగ్మయం సాకేతలోకం అంటే మోక్షలోకమని అర్థం చెబుతోంది. పరమాత్ముని లోకమే కదా మోక్షలోకమంటే. అథర్వణ వేదము, తైత్తరీయ అరణ్యకంలో కొన్ని పురాణాలలో సాకేతపురాన్ని నిత్య అయోధ్య అని కీర్తించారు. పరంధాముడైన రాముడు దశరథునికి పుట్టగానే భూలోక అయోధ్యకు సాకేతపురం అని పేరు వచ్చింది. అటువంటి దివ్యస్థలిలో భూలోక సాకేతములో పరమాత్ముడైన రామునికి భక్తి రేణువులతో నిర్మితమైన భవ్య మందిరానికి ఎన్నో ప్రత్యేకతలు. రాముని కన్నా ఉన్నతమైనది జగతిలో మరొకటి లేదు. అటువంటి ఉత్తమోత్తముడైన రాముడు కొలువైన అయోధ్యకి సాకేతపురం అని పేరు. వశిష్ఠ సంహిత రాముని నామం, రూపం, లీలలు, ఆయన ధామం ఉత్తమమైన వాటన్నింటిలోకి ఉత్తమం అని పేర్కొంటోంది. సరిగ్గా అటువంటి ఉత్తమోత్తమమైన ధామం అయోధ్యలో రూపుదిద్దుకుంది. ఈ దివ్య రామాలయంలో వాడే నీరు, మట్టి, ఇటుక, రాయి కూడా ప్రత్యేకమైనవే. పరమాత్ముడైన రామునికి పరమోత్కృష్టమైన మందిరాన్ని నిర్మించాలని జీవులంతా ఏకమై కట్టుకుంటున్న గుడి కదా. అందుకే పునాది నుండి పరంధాముని మందిరం దాకా ప్రతిదీ ప్రత్యేకమే. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2587 ప్రాంతాల్నించి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు. థాయిలాండ్ నుండి కూడా మట్టిని రప్పించారు. ఝాన్సీ, బిథూరి, యమునోత్రి, హల్దీఘటి, చిత్తోర్గఢ్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. ఇది ఆధ్యాత్మిక ఏకత్వాన్ని సాధించడానికి ఉపయోగిస్తుందని నిపుణుల విశ్లేషణ. జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. మనందరికీ రాముడు ఉదయించాడు అని చెప్పటంలో ఎట్టి సందేహం లేదు. రా మా అనంగానే మనకు కలిగేటువంటి 3 అక్షరాల్లో ఉన్న ఈ సృష్టి క్రమం అంతా అందులోనే ఉంది. రా అనగా అగ్నిబీజము, మా అనగా చంద్రబీజము, సూర్యబీజము,
అట్లాగే చంద్రబీజం. ఈ 3 లేకుండా ఈ సృష్టి లేదు. అట్లాగే రాముడు లేకుండా మన మనుగడ కూడా అట్లనే లేదు. భగవత్ తత్వం అంతా కూడా అర్థం కావాలి అని అంటే ఒక మహాపురుషుడు క్రిందికి రావాలి. అది శ్రీమన్నారాయణుడు అయితే ఇంకా చాలా చక్కదైనటువంటి నడవడిక మానవుడికి ఈ భూమి మీద ఉంటుందనేటువంటి క్రమంలో రాముడు స్మితభాషి, హితభాషి, పూర్వభాషి అని మనం చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేటువంటి మానవుడికి కనీసమైన లక్షణాన్ని మొట్టమొదటగా నేర్పినటువంటి ఉత్తమోత్తమైనటువంటి రూపం ఈ అవతారము. కేవలం మానవ అవతారమే కాకుండా భగవానుడి యొక్క కిరణములు అన్నీ ఒక మూర్తి కట్టుకుని వస్తే ఎట్లాంటి మూర్తియో అలాంటి వాడు రాముడు. ఆ రామ తత్వాన్ని మనందరికీ అందించటానికి ఎప్పుడూ ఈ భూమి నిరంతరం ఆ వ్యాప్తిని చేస్తూనే ఉంది. కానీ రాముడు పుట్టినటువంటి చోటులో రామునికి ఆలయం లేకపోవటం మనందరినీ ఒక 100 ఏళ్లగా కలచివేసింది. ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి ఒక చక్కదైన మార్గాన్ని మనందరికీ, అంటే రాముడు వచ్చాడు, రాముడు అయోధ్యలో ఉన్నాడు అనేటువంటి ఆ ఒక్క జ్ఞాపకమే మనందరినీ ఇంకొక 1000 సంవత్సరాలు నడిపిస్తుంది. ఆ నడపడానికి బాలరాముడుగా వేంచేసి మనకి అయోధ్యలో మనందరి కనుల పండుగ చేయటానికి ఈరోజు మనం అందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. అంతేకాకుండా రాముడు మనందరికీ ఇచ్చేది జయం. జయము మనది వనచరులాల రయమున ధర్మదారులు తుత్తు జయము మనది వనచరులాల. అన్నమయ్య చాలా రామ సంకీర్తనలు, ద్విపద రామాయణ కావ్యంలో ఆయన సంకీర్తనల్లో అన్ని బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఉన్న సంకీర్తనలు కనిపిస్తాయి. అందులో భాగంగా ఎప్పుడైతే జయాన్ని పొందారో, రాముడు జయం పొందారో, అందరూ జయం మనది అని చెప్పని పాడారు. గట్టిగా ఢక్కా నినాదాలు చేశారు. అలాంటి నినాదాలే మనం ఇప్పుడు కూడా చేయబోతున్నాం అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అట్లాగే రాముడు రావడం మాత్రమే కాదు, రామరాజ్యం కావాలి, గ్రామరాజ్యం కావాలి. మంచి పాడి పంట, ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ పాడి పంట ఉంటుంది. అలాంటి పాడి పంట కోసం మనం అందరం కూడా బాలరాముడుగా ఈరోజు మనందరికీ ఒక కనువిందు చేసేటువంటి ఒకనొక అయోధ్య నగరం దీపాలతో కనువిందు చేయటం, అలాగే దీపకాంతులతో మనం ఆ భగవంతుడిని చూడటం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సదవకాశం మనందరికీ. ఎందుకనంటే రాముడు అనంగానే వెలుగు, వెలుగు అనంగానే రాముడు. ఆ వెలుగును చూడటానికి మళ్ళీ వెలుగునే ఆశ్రయించాలి. అందువల్ల మనం అందరం కూడా మన ఇంట్లో దీపం పెట్టడమే కాకుండా, అక్షతల్ని ఇంటింటికి పంచడమే కాకుండా, ఇంకా కావలసినటువంటి పటిమ, అంటే రాముడు ఆచరించినటువంటి ఆచరణని అంతా కూడా మన హైందవ సమాజం అలాగే సనాతన పరంపరని కొనసాగించడానికి ఒక మూర్తీభవించినటువంటి ధర్మమూర్తి అయిన రాముడు మనందరికీ ఒక స్ఫూర్తిని కలగజేస్తూ, తద్వారా మనం అనుకున్నటువంటి రామరాజ్యాన్ని నెలకొల్పటానికి అందరం కూడా చెయ్యి పట్టుకుని అలాగే దీపాలని కూడా చక్కగా వెలిగించేటువంటి క్రమాన్ని మనకు ప్రధాని అయినటువంటి మహాత్ముడుగా మళ్ళా రాముడే వచ్చాడనేటువంటి ఒకనొక నేపథ్యం కూడా మనకి కనిపిస్తుంది. ఆ క్రమంలో మనం అందరం ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాన్నే కాకుండా ప్రతి చోటని కూడా ఆ రాముడి ఆలయాల్ని నెలకొల్పేటువంటి ఒకనొక సంప్రదాయాన్ని, అట్లాగే రాముడు మన కోసం చేసినటువంటి చూపిన ఆచరణ, మనం కూడా రాముడు ఏం చేశాడో అది మనం కూడా చేయాలనేటువంటి ఏకైక సందేశం ఈ రామావతారంలో ఉన్న విశిష్టత. మనకు కావాల్సింది కూడా అదే. ఎక్కడ ఆచరణ ఉందో అక్కడ ఆశీస్సు ఉంది. అంటే ఎక్కడ ఆచరణ చేస్తూ ఉంటామో అక్కడ రాముడు మనకి కావలసినటువంటివన్నీ సముపార్జించడానికి, అంటే అక్కడ దాంతి, కాంతి, శాంతి అన్నీ నెలకొల్పబడతాయి. అందువల్ల మనకు కావలసినటువంటి రామరాజ్యం మనందరికీ ఈ క్రమంలో వచ్చిందని, ఎలా అయితే మాకు సీతమ్మ వారి గుడి ఉంది, మీకు రామాలయం ఎప్పుడు వస్తుంది, రాముడి గుడి ఎప్పుడు కడతారు అని అడుగుతున్నప్పుడల్లా మనం చాలా చిన్నపుచ్చుకున్నటువంటి సందర్భం మనందరం చూసాం.
అలాంటి క్రమంలో మళ్ళా మనకు రాముడు వేంచేయటం అనేది అత్యద్భుతమైనటువంటి ఒక ఘట్టం. అంతేకాకుండా మనం ఈ నేపథ్యంలో చేయవలసినటువంటి కార్యం ఏమిటనంటే, మనందరికీ కావలసినటువంటి పటిష్టమైనటువంటి రామరాజ్యానికి సంబంధించిన ఆలోచనా క్రమాన్ని మనం అందరం వృద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఈ రామరాజ్యాన్ని నెలకొల్పటానికి కావలసినటువంటి పటుత్వం ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచనలో, ఆ ఆలోచననే ఆశీస్సుగా, ఆచరణగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మనం అందరం చెయ్యి కలిపి మనం ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ, శ్రీరామ రామ 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 శృంగార రామ 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 శ్రీరామ రామ 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 శృంగార రామ 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 శ్రీరామ రామ రామ శృంగార రామ రామ శ్రీరామ రామ రామ శృంగార రామ రామ శ్రీరామ రామ 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 అయోధ్య రామ 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 అయోధ్య రామ రామ పటాభిరామ రామ పటాభిరామ రామ కోదండ రామ రామ కోదండ రామ 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 ఆనంద రామ 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 కోదండ రామ 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 కళ్యాణ రామ 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 రామ. ఈ రామనామాన్ని మనం అందరం ఎల్లవేళలా చేస్తూ దాని ద్వారా మనం పొందే ఆరోగ్యము, అభయము, విజయము మనందరిదీ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. పంచభూతాలలో మట్టి తర్వాత నీటిని కూడా దేశంలోని దివ్య జలనిధుల నుండి సేకరించారు. గంగా, యమున, గోదావరి, కావేరి, కృష్ణా తదితర నదులన్నింటిలోని పవిత్ర జలాలని రామ పట్టాభిషేకం కోసం తెప్పించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా దాదాపు 150 ప్రాంతాల నుండి తెప్పించిన పవిత్ర జలాలని శంఖుస్థాపన సమయంలో వినియోగించారు. దశరథ మహారాజు రామ పట్టాభిషేకానికి పుణ్య జలాలని తెప్పించిన ఘట్టాన్ని ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు. राम सिया राम सिया राम सिया राम 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 सिया राम राम सिया राम सिया राम सिया राम 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 सिया राम అయోధ్య రామాలయ నిర్మాణం నాటి చారిత్రక కట్టడాలని మరపిస్తోంది. భారతీయ నిర్మాణ కళా వైదుష్యాన్ని మరోసారి తెరమీదకి తెస్తోంది. నాడైనా నేడైనా కళాత్మకమైన ఆధ్యాత్మిక నిర్మాణమంటే భారతీయులదే అనే పేరుని సార్థకం చేస్తోంది. ఈ భవ్య రామ మందిర నిర్మాణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కృషి అజరామరం. ఆనాడు రామకార్యార్థమై వారధిని నిర్మించడానికి పూనుకున్న వానరసేన రామనామం రాసిన రాళ్లని వినియోగించింది. ఈనాడు రామమందిర నిర్మాణానికి పూనుకున్న భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మందిర నిర్మాణానికి రామనామాంకితమైన ఇటుకల్ని వినియోగించారు. వీటిని రామమందిర నిర్మాణం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వీటిల్లో రామ జన్మభూమిలో రాముని ఆలయం నిర్మించాలని ఏళ్లుగా తప్పించిన భక్తులు విరాళంగా ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. ఈ రాళ్లన్నీ బన్సీ పహర్పూర్ నుండి ప్రత్యేకంగా తెప్పించారు. రాళ్ల మధ్యలో వచ్చే ఖాళీలని రామనామాంకితాలైన ఇటుకలతో పూరించారు. అత్యంత మన్నికతో శాస్త్రీయంగా తయారు చేసిన ఇటుకలను నిర్మాణానికి వినియోగించారు. ఈ ఇటుకలను తయారు చేసేందుకు
చండీగఢ్ కంపెనీకి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. సద్గురుదేవ భగవాన్ కీ జై. పరమ పూజనీయులను సద్గురుని స్మరిస్తూ ఈరోజు రామ మందిరం గురించి చెప్తున్నానండి. మన అందరం చాలా అదృష్టవంతులము, ఎందుకంటే ఇది సువర్ణ పర్వము. ఈ రామజన్మభూమి మందిరం కోసం మనమైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది కష్టపడి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారో ఆ రామ మందిరము ఈ సంవత్సరంలో ఇప్పుడు 2024లో అవ్వబోతుంది. అది చూసేవాళ్ళు, దాన్ని వీక్షించేవాళ్ళు మన తరము. కాబట్టి మనమంతా చాలా అదృష్టవంతులము. ఎన్నో గుడులు ఉన్నాయి కదా, మరి రామ మందిరం విశిష్టత ఏంటిది అని అడగొచ్చు. ఎన్నో చరిత్రలు ఉన్నా కూడా రాముడు చరిత్ర అన్ని చరిత్రల్లో అలౌకికం. ఎందుకు అంటే లోకాభిరామం. ఇప్పటికీ కూడా రాముడు మందిరం లేని అసలు జగత్తులో ఎక్కడా లేదండి. సింగపూర్లో వెళ్ళండి, థాయిలాండ్లో వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా కూడా రామచరిత్ర అనేది ఇప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉంటుంది. రామచరిత్ర, రామ ఔదార్యము, రామ మాతృపితృభక్తి, రామ భాతృభక్తి, ఏకపత్ని వ్రతుడైన రాముడు దేశం కోసం చేసిన సేవ, లోకప్రియుడు. అలాంటి రాముడు ఇప్పటికీ కూడా ఆదర్శవంతుడు. కాబట్టి ఇదేదో సనాతన ధర్మ దేవుడి గుడి కాదు, ఇది సాక్షాత్తు ఆ రాముడి గుడి. ఎవరి చరిత్ర అయితే ఇప్పటికీ కూడా చిన్నపిల్లల్ని, యువతల్ని, పెద్దవాళ్ళని, వృద్ధులని అందరినీ కూడా తమ తమ జీవితంలో ధర్మం అంటే ఏంటో నేర్పించేది రామో విగ్రహవాన్ ధర్మ అన్న చరిత్ర మన రాముడిది. అలాంటి రాముని ఆలయమే శ్రీరామ మందిరము, అయోధ్యాధామము. ఎక్కడ చేసుకుంటున్నాము? మన అయోధ్యాధామంలో, ఎక్కడైతే రాముడు ఉన్నాడు. కాబట్టి ఆయన చరిత్ర ఎవరైతే విన్నారో, ఎవరైతే జీవితంలో పాటిస్తారో వాళ్ళకి అది అర్థమవుతుందండి. ఇది సనాతన ధర్మ గుడి అని కొంతమంది అంటుంటారు. కానీ లెట్ మీ టెల్ యూ అంటే, నేను శివపురాణము, దేవి భాగవతము ఇలా 8 పురాణాలు చదివి చెప్తూ ఉంటాను నేను. కానీ నాకు మాత్రం ఎక్కడ కూడా రాముడు, కృష్ణుడు, అమ్మవారు, శివుడు వీళ్ళందరూ ఓన్లీ హిందువులకు సంబంధించిన వాళ్ళని ఎక్కడ కనిపించలేదు అసలు నాకు. ఇది ప్రత్యేక జీవుడు కోసం ఉన్న దేవుడు, ఆదర్శవంతుడు రాముడు. కాబట్టి మన రామచరిత్రలో కూడా చూస్తాం చూడండి. ఆయన జటాయు అంటే ఒక పక్షి అయిన జటాయుని కూడా ప్రేమించాడు, తను అంత్యేష్టి చేశాడు. అలాంటి రాముడు. శబరి అలాంటి వనవాసంలో ఉండగా అలాంటి ఒక స్త్రీని కూడా ఉద్ధరింపు చేశాడు ఆ రాముడు. ఏకపత్ని వ్రతుడు. సీతమ్మను వదిలేలేదండి, రాజు రాణిని వదిలేశాడు. కానీ రాముడు ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా ఎప్పటికీ కూడా తను సీతకు చెందిన రాముడే అని సంపూర్ణ రామాయణంలో మనకు చెప్పేది. కాబట్టి రామచరిత్ర ఇప్పటికీ ఆదర్శవంతమే. అలాంటి రామాలయము మనం వీక్షించబోతున్నాము. అది ఇప్పటికే కాదు, తరతరాలుగా అందరినీ ప్రశాంతత, సంపూర్ణ సృష్టిలో ఏకత్వం అంటే ఏమిటి, రాజభక్తి అంటే ఏమిటి, దేశభక్తి అంటే ఏంటి, పరివార ప్రేమ అంటే ఏంటి అని చెప్పబోయే రామ మందిరమే మన రామ మందిరం. ఎన్నో చరిత్రలు మనం గనక చూస్తే తమ్ముడు చంపి ఆ రాజ్యం మీద కూర్చొని చరిత్ర ఇప్పుడు చూస్తున్నాం మనము. కానీ రామచరిత్ర మనకేం చెప్తుంది? తండ్రి మాటను పెట్టుకోవడానికి తన వనవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళిపోయిన రాముడి గుడి ఇది. కాబట్టి మనందరము ఈ రామ జన్మభూమి మహోత్సవం ఏదైతే చూస్తున్నామో ఇది సువర్ణ యుగం అండి, ఇది సువర్ణ మహోత్సవము. కాబట్టి ఈ రామ మందిరము మీకు, నాకు, అందరికీ సుఖకారమే అవుతుంది అని చెప్పుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. అయోధ్యలో 3 అంతస్తుల రామాలయం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. రామమందిరం మొదటి అంతస్తు 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా నిలువు వరుసల్లో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలుంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ శాండ్ స్టోన్ను తెప్పించి వినియోగించారు. రామనామం మధురం.
రామరూపం మనోహరం, రామాలయ నిర్మాణం భవ్యం అజరామరం. 1000 ఏళ్లైనా చెక్కు చెదరని రీతిలో నిర్మితమవుతున్న రామాలయానికి తెలంగాణ నుండి తరలుతున్నాయి తలుపులు. రామయ్య గుడికి తెలంగాణలో సొబగులద్దుకున్న నాణ్యమైన తలుపులని బిగించబోతున్నారు. అలాగే రాములోరి పాదాలు రూపొందించే మహత్తర అవకాశం కూడా తెలంగాణకే దక్కింది. ఇక ఆ శ్రీరాముని ఈ విధంగా రామకార్యంలో పాలు పంచుకునే అవకాశం మన తెలంగాణకు దక్కడం మన సౌభాగ్యం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉండగా భరతుడు రామపాదుకలకే పట్టాభిషేకం చేశాడు. ఆ విధంగా రామరాజ్యాన్ని రామపాదుకలు పరిపాలించాయి. అటువంటి దివ్యమైన రామపాదుకలు రూపొందించే అదృష్టం దక్కడం తెలంగాణ చేసుకున్న పుణ్యం. ఆ నీలమేఘ శ్యాముడికి 2 జతల బంగారు తాపడం చేసిన పాదుకలు అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ అందిస్తున్నది. ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి 1 జత పంచలోహాలతోనూ మరో జత వెండితోనూ రూపొందించి వాటిపైన బంగారు తాపడంతో అద్భుతంగా తయారు చేయించారు. పాత బోయిన్పల్లిలోని శ్రీ శ్రీ శ్రీమద్విరాట్ కళాకుటీర్లో శిల్పి శ్రీ రామలింగాచారి వీటికి సశాస్త్రీయంగా రూపకల్పన చేశారు. అరణ్యవాసం ముగిశాక శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం జరిగింది. ఆ అరణ్యవాసంలో రాములవారు ఎందరో మహనీయుల్ని కలుసుకొని వారి దీవెనలు ఆశీస్సులు పొందారని కూడా అరణ్యకాండ చెబుతుంది. ఆ విధంగా అయోధ్య జన్మభూమిలో రాముడి కోసం ఎదురుచూసిన ఈ అరణ్యవాస సమయాన్ని గుర్తుకు తెస్తూ శ్రీ చల్లా శ్రీనివాస్ శాస్త్రి రామపాదుకలని తలపై మోస్తూ పాదయాత్రగా రాముడు అరణ్యవాసంలో నడిచిన దారి వెంట అయోధ్యకు చేరుకున్నారు. దారిలోని పుణ్యతీర్థాలలో దివ్య స్థానాలలో ఆ పాదుకలు పూజలందుకున్నాయి. మఠాధిపతుల ప్రత్యేక నీరాజనాల్ని స్వీకరించాయి. పూర్ణ కుంభ స్వాగతాలని, అశేషమైన రామభక్తుల అర్చనలని, వందనాలని అందుకొని అయోధ్యకి చేరుకున్నాయి. రామచంద్రమూర్తి అయోధ్యలో పుట్టాడని, అక్కడే పెరిగాడని, దశరథ మహారాజు కుమారుడని మనకి వాల్మీకి రామాయణం చెప్తున్నది. అయోధ్యలో రామమందిరం వైశిష్ట్యం ఏమిటి, దానివల్ల మనకు జరిగే ప్రయోజనం ఏమిటి, మనకు అంటే కేవలం భారతదేశంలోనే కాకుండా సమస్త మానవాళికి జరిగే ప్రయోజనం ఏమిటి అని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే, అయోధ్య రాముడు అంటారు. రాముడికి ఉన్నటువంటి చాలా పేర్లున్నాయి. కళ్యాణరాముడు, సీతారాముడు, దశరథ రాముడు, కౌసల్యరాముడు, ఇలాగా రాముడికి ఉన్నటువంటి ఏ ఏ సందర్భంలో అక్కడ ఉన్నాడో రాముడు ఆ పేర్లు వచ్చాయి. కోదండరాముడు అని. కానీ అయోధ్యరాముడు అనేటువంటిది సుస్థిరమైనటువంటి నామం. ఆయన అయోధ్యలో పుట్టాడు కాబట్టి అయోధ్యరాముడు కాదు. అయోధ్య అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఎవ్వరూ జయించలేనటువంటి యోధుడు అని అర్థం. ఈ అయోధ్యరాముణ్ణి ఎవరైతే స్మరణ చేస్తారో, అర్చన చేస్తారో, పూజ చేస్తారో, భజన చేస్తారో, కీర్తన చేస్తారో వారిని కూడా ఎవ్వరూ జయించలేరు. జయించడం అంటే యుద్ధం చేసి బాణాలు వేయడమో, బాంబులు పేల్చడమో కాదు కదా. ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చలో అది పండిత గోష్ఠి అనుకుందాం కాసేపు. అక్కడ ఎవరు జయిస్తే వాళ్ళే వీరులు. కాబట్టి మన నిత్య జీవితంలో ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రపోజిషన్స్ మనం పెట్టినప్పుడు మనం చేసినటువంటి ప్రపోజిషన్ గెలవాలి అంటే అయోధ్య ఆ లక్షణం మనకు అలవాటు అవ్వాలి. కాబట్టి అయోధ్య రాముడు అని రాముణ్ణి ఎందుకన్నారు అంటే రామాయణం అంతా చదివితే ఎక్కడా రాముడికి ఓటమి లేదు. హనుమంతుల వారు లంకకు వెళ్ళినప్పుడు అక్కడ రావణుడు గేలి చేస్తాడు, నరుడు నన్నేం చేస్తాడు అని. అప్పుడు హనుమంతుడు గుర్తు చేస్తాడు, చరణాగ్రమునని భుజదర్పమణచిన దూర్జటి విలులీల త్రుంచివేచే వాలిపాశమ్మున పడి నిన్ను గట్టిన అని అక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా వర్ణిస్తాడు.
వాలినొక్కమ్మున కూల్చివేసే కడిమి అయ్యొక్కడే కరదూషణాదుల 14 వేవుర బారి సమరే అట్టి ధనుర్ధనుడికిగ్గాకరించి హరిహర బ్రహ్మ సంఘాతులైన అతని పయత పాత బాణఘాత హతులుగాక నిల్వగలరే అంటాడు. అంటే ఒకానొక సందర్భంలో రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించే ప్రయత్నం చేస్తాడు. ఆ చేసినటువంటి రావణుడిని దర్పం అణచడానికి పరమేశ్వరుడు బొటనవేలుతో ఒక్కసారి తొక్కితే చేతులు నలిగిపోయి చేసినటువంటి కేక గావు కేకకి రవం చేస్తాడు గనుక రావణ అని పేరు తెచ్చుకున్నాడు అక్కడ. అటువంటి పరమేశ్వరుడి యొక్క చాపాన్ని చరణాగ్రములని భుజదర్పమడిచిన దూర్జటి విలులీల తుంచి వేయిచే ఆ యొక్క శివధనుస్సుని లీలగా తెంచేశాడయ్యా రాముడు. మానవుడు అనుకుంటున్నావు, అటువంటి వాడు కాదు, నువ్వు ఆలోచించు అని. అలాగే వాలపాసమ్మున బడి నిన్ను గట్టిన వాలినొక్కమ్మున కూల్చివేసే. వాలి చరిత్ర మనం చదివితే రావణుడు వాలితో యుద్ధానికి వెళతాడు. ముందు వెళ్ళినప్పుడు ఎవర్రాయి పురుగు అని వాలి తన తోకతో బంధించి రావణుణ్ణి సప్త సముద్రాలు తిప్పి తీసుకొచ్చి విడిచికొడితే అప్పుడు భయపడి సంధి చేసుకుంటాడు వాలితో. అటువంటి వాలిని ఒకే ఒక్క బాణంతో కూల్చాడయ్యా రాముడంటే ఏమనుకుంటున్నావు? ఆయన్ని జయించడం ఎవరి వల్ల కాదు, అటువంటి అయోధ్య రాముడు, ఆ అయోధ్య రాముడితో నువ్వు యుద్ధం పెట్టుకుంటున్నావు అని ఎంత నచ్చి చెప్పినా వినరు. మంచి మాట చెవులోకి ఎక్కదు, ఎందుకంటే కర్మానుగతి మనిషి నడుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అయోధ్యలో ఇప్పుడు రామమందిరం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది అంటే అక్కడ నుండి మనకుండేటువంటి కష్టాలు. రావణుడు మనకి రామాయణం చదివితే సీతమ్మ వారి దగ్గరికి రావణాసురుడిగా రాలేదండి, ఒక సన్యాసి వేషంలో వచ్చాడు, ఒక యతిలాగా వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడిని చూసి అమ్మవారు మోసపోయింది. కాబట్టి ఈ కలికాలంలో వచ్చేటువంటి కష్టాలు కూడా మనకి కనబడేటట్టుగా రావణుడు వస్తున్నాడు అన్నట్టుగా రావు, మంచి వాళ్ళలాగానే వస్తాయి. ఆ వచ్చినటువంటి మంచి మాటలు చెప్పినట్లుగానే చెప్తారు. రావణుడు కూడా చాలా మంచి మాటలు చెప్పాడు మొదట్లో. కాబట్టి వచ్చినటువంటి కష్టాలను గ్రహించలేక అమ్మవారి ఇబ్బందులకు లోనైంది. కానీ ఈ రాముడిని కనుక మనం నమ్ముకుంటే, అయోధ్య రాముడిని మనం పూజ చేస్తే ఆ అయోధ్య రాముడి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ఈ దేశమే కాకుండా భూమండలం అంతా కూడా ప్రసరించి అందరి బుద్ధులు సవ్యంగా ఉంటూ ఆనందంగా ఉండడానికి విశేషమైనటువంటి రామ విగ్రహ ప్రతిష్ఠ. ఇవాళ రామాలయం జరుగుతున్నది, అందులో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది అంటే ఏదో ఒక రాయిని తెచ్చి పెడుతున్నారు అనుకోకండి. రాముడే సాక్షాత్తు వచ్చి అక్కడ కూర్చోబోతున్నాడు, అక్కడి నుంచి మనందరినీ కరుణించబోతున్నాడు. అటువంటి రాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవమైనటువంటి విశేషమైనటువంటి ఆ విగ్రహ ప్రతిష్ఠ మన హయాంలో మనం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు జరగడం మనందరం చేసుకున్నటువంటి మహద్భాగ్యం. అయోధ్యలో కొలువవబోతున్న బాలరామచంద్రుని మూలమూర్తి కర్ణాటక శిల్పుల కళాత్మకతతో తీర్చబడింది. కాగా ఆ స్వామిని మరింత భక్త వరదాయకునిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన యంత్రాలని తయారు చేసే మహద్భాగ్యం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. ఉత్తరాది దక్షిణాది అనే హద్దుల్ని చెరిపేసి ఆధ్యాత్మిక ఏకత్వపు వెలుగుల్ని పంచుతోంది దివ్యరాముని భవ్య దేవాలయం. రామజన్మభూమిలో కొలువైన శ్రీరాముని యంత్రం ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో శుద్ధమైన బంగారంతో రూపొందింది. హనుమంతుని మహాభక్తులు, శ్రీరాముని పాదసేవకులు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రిగారు చీరాల వాస్తవ్యులు. ఆ హనుమంతుని ఆదేశమో ఆ చిదంబరుని అనుగ్రహమో గాని 14,000 జపధారతో అయోధ్య శ్రీరాముని పుత్తడి యంత్రాన్ని పరిపుష్టం చేసే భాగ్యం బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారికి దక్కింది. ఇటువంటి మహానుభావులు నూటికో కోటికో ఒక్కరు. ఆ శ్రీరాముని దివ్య కరుణా కటాక్షం ఉంటే తప్ప ఇటువంటి బృహత్కార్యం సాధించడం, అందుకు అవకాశం సైతం దక్కడం దుర్లభమే కదా. అయోధ్యా నగరాన్ని పరిపాలించిన దశరథునికి ఉన్నటువంటి 8 మంది మంత్రులు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు.
చివరివాడు సుమంతుడు, మంత్రపాలుడు. ఇలా ఈ 8 మంది మంత్రుల ఆలోచనలకు లోబడి ఆనాటి కాలంలో అయోధ్య రూపుదిద్దుకున్నది. అటువంటి ఆలోచనలకు అనుగుణంగానే నేటికి మనలో ఆధ్యాత్మిక స్థిరచింతన పెరిగే విధంగా, రామనామం స్మరించే విధంగా అయోధ్య ప్రస్తావన వేదంలో, అధర్వణ వేదంలో, యజుర్వేదంలో ఏ విధంగా చెప్పబడి ఉన్నదో ఆ విధంగా మనం ఆ రాముడిని అయోధ్యలో దర్శనం చేసుకునే విధంగా తగిన ఏర్పాట్లను నేటి కాలంలో మనం చూడబోతున్నాం. అయోధ్యామధురామాయ ఈ 7 ముందుగా అయోధ్యనే ఎందుకున్నది? రామనామమే ముందుగా ఉండేటటువంటి ఆ సప్తకోటి మహామంత్రాలలో అత్యద్భుతమైన మహామంత్రం కనుక ఆ మంత్రాధిష్టాన దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అయోధ్యానగరంలో జన్మించినాడు కనుక అయోధ్య పుణ్యప్రదమైనదా? లేక అయోధ్య పుణ్యప్రదమైనది కనుకనే, ఆ క్షేత్రమే ఇంత గొప్పది కనుకనే రాముడు అక్కడ జన్మించే విధంగా నిర్ణయం తీసుకున్నాడా? ఈ రెండు కూడా అత్యాశ్చర్యకరమైన విషయాలు కనుక మనం అయోధ్య నగరాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్షేణానమిత్యేవ, ప్రత్యక్షంగా వెళ్ళడానికి వీలు కాని ఎడలా పరోక్షంగానైనా దూరదర్శన కార్యక్రమాలు చూడడంలోనైనా అయోధ్య నగరంలో ఏం జరుగుతున్నది, రాముల వారి ఆలయ నిర్మాణం ఏ విధంగా నిర్వహింపబోతున్నటువంటి నేపథ్యంలో ఉండగా అందులో విశేషంగా ఆ ప్రతిష్టాది కార్యక్రమాలు ఎలా నిర్వహింపబోతున్నారు, సుప్రతిష్ఠితం చేయడం ఎలా, యంత్రప్రతిష్ఠ ఎలా, మంత్రప్రతిష్ఠ ఎలా, సాధనం ఎలా, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ రామ రామేతి అంటే చాలు 3 సార్లు ఎంత పుణ్యం లభిస్తుందో అదేవిధంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ నామాని కలికల్మషనాశని అని ఆర్ష విజ్ఞానం. కలి సంతాపతాపనోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో శ్రీమన్నారాయణమూర్తి అలా పాలకడలిలో శయనించి ఉండగా నారదుడు విచ్చేసి ఏదైనా ఒక మహామంత్రం బోధించిన ఎడల ఈ కలియుగంలో సమస్త దోషాలు పాపాలు తొలగిపోతాయి, అలాంటి మంత్రాన్ని వివరించండి అని చెప్పగా హరే రామ అనే ఈ మంత్రాన్ని శ్రీమన్నారాయణమూర్తి నారదునకు ఉపదేశం చేసినట్లుగా కలి సంతాపతాపనోపనిషత్తు వర్ణిస్తుంది. అదే ప్రకారంగా అయోధ్య నగరంలో ఆ రాముడు జన్మించినటువంటి వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామాలయం నేటికి కమనీయంగా రూపుదిద్దుకోవడంతో రాముల వారు ఆలయంలో సుప్రతిష్ఠితం అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఆసమంతాత్ లయం ఆలయం. ఆలయం అంటే ఏమిటి? కలకాలం ఉండేది ఆలయం అవుతుంది. సయోధ్య అంటే ఏమిటి? మనస్సును దైవంతో లీనం అయ్యే విధంగా మన ప్రయత్నాలను కొనసాగించడం, సానుకూలంగా ఆలోచన చేసే విధానానికే సయోధ్య అని పేరు. మనం ఆ రాముడిని చేరుకోవాలి, పరమాత్ముడి పాదాలను దర్శించాలి, పరమాత్ముడిని మనసులో నిలుపుకోవాలి, ఆత్మను రాముడిగా గుర్తించాలి అని మనం చేసే ప్రయత్నాలకే సయోధ్య అని పేరు. ఆసీదయోధ్యా నగరి దేశే కోసలనామని, కోసలములు అనే ఆ దేశానికి అయోధ్య నగరం రాజధానిగా ఉండేది అంటూ శ్రీరామాయణంలో వర్ణింపబడి ఉన్నటువంటి నేపథ్యంలో అయోధ్య నగరంలో నుంచి వెలువడినటువంటి ఆ రామచంద్రమూర్తి 14 సంవత్సరాల కాలంలో నివసించే నిమిత్తమై బయలువెడలి రాగా చంద్రుడు లేని ఆకాశం వలె ఆ నగరమంతా కూడా వెలవలబోయింది అంటూ శ్రీరామాయణంలో ఉన్న వర్ణన. అదేవిధంగా ఈ దేహం అయోధ్య అనుకుంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి ప్రాణశక్తి రాముడు అన్న నామంతో ఆత్మారాముడు అని మనం గుర్తించాలి. ఆహారం తీసుకోవడం కాస్త ఆలస్యం అవుతే ఆత్మారాముడు గగ్గోలు పెడుతున్నాడు అంటాం మనమంతా కూడా. ఏదైనా మహదానందకరమైన విషయం తెలిస్తే ఆత్మారాముడు ఆనందించాడు అని కూడా అంటూ ఉంటాం మనమంతా కూడా. ఆత్మారాముడిని శాంతింపజేసేది ఉన్నదా లేదా అని ఎవరినైనా కూడా అడుగుతూ ఉంటాం సహజంగా. తెలుగువారి ఇంట వాకిటిలో నోటిలో ఉండే మాట ఇది, పరంపర ఇది. తెలుగువారి ఇంట ఏ ఇంటిలో చూసినా రామయ్యలు ఉంటారు, సీతమ్మలు ఉంటారు, శ్రీరాముడు నీవే కలవు అనే మాట ఉంటుంది. రామచంద్ర ప్రభో నీవే కలవు తండ్రి అనుకోవడము ఉంటుంది, రామకోటి వ్రాయడము ఉంటుంది, రామనామమే పలకడం ఉంటుంది. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ ప్రతి ఇల్లాలు తన చిన్నారి బాలబాలికలను పెంచి పెద్ద చేసేటటువంటి సమయంలో, స్నానం చేయించేటటువంటి సమయంలో చెంబులో ఉండే చివరి చెంబు నీరు ఆ వీపులో పోసి ఒక్కసారి చెళ్ళున చరచి శ్రీరామ రక్ష
సర్వజగద్రక్ష అని చెప్పని తెలుగు ఇల్లాలు ఉండదు అనడం అతిశయోక్తి కాదు. ఇటువంటి నేపథ్యంలో ఆత్మారాముడిని గుర్తించాలి. అయోధ్య ఫైజాబాద్ జిల్లా పక్కన ఉండేటటువంటి ఆ క్షేత్రం అయోధ్య ఎంత ప్రామాణికంగా వాస్తవికంగా మనం చూస్తున్నామో అంతే వాస్తవికంగా ప్రయోజనాన్ని కలిగించే విధంగా మన దేహాన్ని కూడా అయోధ్యగా మార్చే ప్రయత్నం చెయ్యాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. ఇది అయోధ్య. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్న వాక్యాన్ని మనం మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ దేహం అనే దేవాలయం శ్రీరామాలయం, ఈ దేహం అయోధ్య. అయోధ్య రాముని ఆలయం కట్టడం ఒక ఎత్తు, ఆ ఆలయంలో భక్తుల మనసు మెచ్చేలా, వారి తపస్సు కోరేలా రాముని రూపాన్ని నిలపడం మరో ఎత్తు. ఆ బృహత్ కార్యాన్ని సాధించేందుకు అయోధ్య రామాలయ నిర్మాణ ట్రస్ట్ అనేక శిలల్ని పరిశీలించింది. నేపాల్లోని గండకీ శిలలతో పాటు కర్ణాటక, ఒడిషా, రాజస్థాన్ల నుండి రకరకాల శిలల్ని ఇందుకోసం పరిశీలించారు. చివరికి నీటి నిరోధకతని కలిగి ఉన్న కర్ణాటక శ్యామశిలలో ఆ నీలమేఘ శ్యాముడు బాలుడై ఒదిగిపోయాడు. భక్తులని అనుగ్రహించేందుకు అయోధ్యలో కొలువయ్యాడు. ఈ విగ్రహం తయారు చేసిన శిల్పి అరుణ్ యోగిరాజ్. ఇతను యోగిరాజ్ కుటుంబానికి చెందిన 5వ తరం శిల్పి కావడం విశేషం. రాముని తత్వం ప్రతిబింబించేలా ఈ రామునికి రూపునిచ్చారు అరుణ్ యోగిరాజ్. జగదభిరాముని ప్రతిష్టాపన మహోత్సవానికి కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సశాస్త్రీయంగా రాముని అయోధ్యలో నిలిపేందుకు సర్వ కసరత్తులు చేస్తోంది. సాకేత రాముని పట్టాభిషేకం కోసం రామాయణ కాలంలో 1000 కళ్లతో ఎదురుచూసిన అయోధ్యని తలపిస్తున్న భారతదేశం, అందుకోసం సర్వ సన్నాహకాలు చేసిన రామబంటు హనుమంతుణ్ణి తలపిస్తున్న దీక్షా దక్షుడైన ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలో ఒక సువర్ణ శకానికి నాంది పలుకుతున్నారు. నరేంద్ర మోదీ జగదభిరాముని జగద్వ్యాప్తమైన భక్తులకి ప్రాతినిధ్యం వహిస్తూ రామ జన్మభూమి ఆలయానికి పునాదిరాయి వేయడం దగ్గర్నుండి జనవరి 22న ప్రతిష్ఠాపన కార్యక్రమం వరకు కంకణాబద్ధులై తన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు ఆయన 11 రోజుల ఉపవాస దీక్షని సైతం స్వీకరించారు. రామసేవకుల ఆశలకు ఈ విధంగా ప్రధాని ప్రాణం పోయడంతో జగతి జయహో రామదాస ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని నినదిస్తోంది. ఈ రాములోరి పట్టాభిషేక మహోత్సవంలో దేశంలోని ప్రముఖులందరూ పాల్గొనబోతున్నారు. భక్తులు ఇళ్లలోనే ఉండి రామజ్యోతి వెలిగించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని దేశంలోని నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఊరేగింపులు జరిగాయి. దేశవ్యాప్తంగా రామాలయాలలో భజనలు, కీర్తన కార్యక్రమాలు కొనసాగాయి. రామాయణం, భజన, కీర్తనలు, రామచరితమానస్తో పాటు సుందరకాండ పఠనం విశేషంగా నిర్వహించారు. శ్రీరాముని అయోధ్యలో ప్రతిష్ఠించుకోవడం అంటే సహస్రారంలో పరంధాముని ప్రతిష్ఠించుకోవడం వంటిది. సాటిలేని ఆధ్యాత్మిక మహాకార్యానికి ఈనాటికి ముహూర్తం ముడిపడింది. జగదానంద కారకుడు, జగదభిరాముడు, శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణ, హనుమత్ సమేతుడై కొలువు తీరబోతున్నాడు. ఆ రాముని అక్షతలు అయోధ్య నుండి ఇంటింటికి చేరుకున్నాయి, హారతులందుకున్నాయి. జనవరి 22 మహాముహూర్త వేళ రాముని ప్రతిష్టని పురస్కరించుకొని ప్రసార మాధ్యమాల ద్వారా ఆ శ్రీరాముని దర్శనాన్ని అందుకొని పూజా మందిరంలో పూజించుకున్న ఆ అక్షతల్ని రామ ఆశీర్వాదంగా ప్రతి గడప తలదాలుస్తోంది. శ్రీరామనామం, రామరూపం, రామకథనం, రామమందిరం ఎప్పటికీ నిత్య నూతనమైన చైతన్యాన్ని అందిస్తూనే ఉంటాయి. రామనామం రోమరోమములలో రమించి పల్లవిస్తుండగా ఆ జగదభిరామునికి నీరాజనాలు సమర్పిస్తోంది భారత జాతి. అయోధ్యారాముని దివ్య చరణాలకి నమస్సులు అర్పిస్తూ సెలవు. నమస్కారం. రామ్ సియా